హాయ్ అండి. ఈరోజు సండే మా అమ్మ వాళ్ళు ఊరికొచ్చారండి. సో ఇంకా మా అమ్మ రాగానే వంటింట్లోకి వెళ్ళిపోయింది. మొత్తం వంట అంతా చేయాలని. మార్నింగ్ చికెన్ దోశ నుంచి స్టార్ట్ చేస్తే వడలు అండ్ బిర్యానీ చేసింది అండ్ నాటుకోడి తెప్పించింది మా నాన్న చేత. సో మొత్తం కూడా ఫుల్ ఫుడ్ అనమాట ఆ రోజంతా. అండ్ మా అన్న వచ్చాడు. ఇంకా నా చిన్న చిన్న కోరికలన్నీ తీరుస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాడండి మమ్మల్ని బయటికి. సో ఇంకేం బయట ఏముంటాయండి, పానీపూరి అవి తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు మా అమ్మకి ఎప్పుడు చాలా రోజులు అయింది వెళ్ళి అని వెళ్దాం అనుకుంది. సో అందుకని వెళ్ళి అక్కడి నుంచి మేము హుస్సేన్ సాగర్ దగ్గర నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ పెట్టారండి, పీపుల్స్ ప్లాజా దగ్గర. బాగుంది ఎక్వేరియం ఎగ్జిబిషన్ అండ్ అవతార్ ఏలియన్స్ తోటి కొత్తగా పెట్టారు. బట్ మనం ఎంత ఎగ్జిబిషన్కి వెళ్ళినా మనం ఎగ్జిబిషన్ సామానే కొంటాం అనమాట. అంటే చూడండి, మా అమ్మ 6 కప్పులు 300కు 120కి వచ్చినాయి అంట. ఒక్కొక్క కప్పు 30 రూపీస్ పడిందని ఆమెకో సెట్ తెచ్చింది, నాకో సెట్ తెచ్చింది. ఎందుకు ఇవి కొన్నావు, ఊరికే పగిలిపోతాయి అయితే అంటే ఎగ్జిబిషన్కి వచ్చినట్టు గుర్తుగా ఉండొద్దా అని చెప్పి తెచ్చుకుందంట. సో మేమైతే ఇంకేమి ఎక్కలేదు, ఎందుకంటే బాబు చిన్న బాబు కదా భయపడతాడని. కానీ చాలా బాగుందండి ఎగ్జిబిషన్. 100 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు. బట్ సమ్మర్ వెకేషన్ బాగా యూజ్ అవుతుంది పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, డిఫరెంట్ అవతార్స్ షేప్లో ఉందన్నమాట. ఏలియన్స్, స్పైడర్ మ్యాన్ అండ్ అలాగే ఫ్లవర్ డెకరేషన్తో చేసిన టెడ్డీ బేర్ బొమ్మలు, హార్ట్ సింబల్, మూను, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయండి. ఎవరైనా కనుక విజిట్ చేయండి చూడాలనుకుంటే. పిల్లలు ఉన్నవాళ్ళు, ఎక్కువ పిల్లలకి ఏదైనా మంచిగా చూపిద్దాం అనుకుంటే. అండ్ టికెట్ కూడా 100ఏనండి. ఫిష్ అక్వేరియం కూడా చాలా బాగుంది. లోపల డిఫరెంట్ ఫిషెస్ అవి ఉన్నాయి. మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ.